రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన పెద్దలకును సంఘస్థులకు సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఆరాధనకు సహాయార్థం 2 వచ్చిన భాగాలు చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 చదువుదామండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదుము. దేవుని సహాయార్థం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన శాశ్వతమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, మానవ మాత్రమైన మమ్మల్ని ఆయన మీరు మరువక తండ్రి దినదినము మా ఎడలు చూపుచున్న వాత్సల్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత నాయన మరొక పునరుత్థాన దినంలో ఈ రీతిగా సజీవులుగా తండ్రి నేను స్తుతించి కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. కొన్ని పాటలతో మిమ్మల్ని కీర్తించిన ఆయన తోడై ఉన్నారు. మా దేవా, శ్రేష్టమైన సమయానికి మమ్మల్ని తోడుకొని వచ్చారు. మీ పక్షంగా నిలబడిన వాడిని నేను ఒట్టువాడిని నాయన. ఇగో తండ్రి, మీ లేఖన భాగంలో నుంచి నాయన మీ ప్రేమ గల మాటలు కొన్ని వచనాలు చదువుకున్నాం నా తండ్రి. ఆ మాటలు తండ్రి మాకు వివరించి తండ్రి మా హృదయాలను తండ్రి, మా శరీరాలను, మా ప్రాణాత్మ మూలుగులను తండ్రి మీకు నాయన స్తుతియాగంగా సమర్పించుకోవడానికి నాయన చెల్లించడానికి తండ్రి మమ్మల్ని ఆయత్తపరచమని, ఆ మాటలను తండ్రి మాకు నాయన విశుద్ధపరచమని సహాయం చేయమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు రాశారు. అపోస్తులైన పౌలు గారు మొత్తం 14 పత్రికలు రాస్తే 14 పత్రికలు 13 పత్రికలు ఒక పక్కన పెడితే ఈ రోమీలకు రాసిన పత్రిక మాత్రమే ఒక పక్కన పెట్టవచ్చు అనమాట. ఇది అంత శ్రేష్టమైన పత్రిక. ఎందుకనంటే దేవుని యొక్క బలి, దేవుడు మన కోసం ఏదైతే బలిగా అర్పించాడో ఆ బలి మరణము యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మనకి ఏ గ్రంథంలో తెలుస్తుందంటే ఈ రోమీలకు రాసిన పత్రికలోనే మనకు వివరంగా తెలుస్తుంది. దేవుని యొక్క బలి మరణం యొక్క ప్రాముఖ్యత, యేసుక్రీస్తు యొక్క దేవుని ప్రాముఖ్యత ఎంత అనేది మనకి ఈ రోమీలు రాసిన పత్రికలో బాగా వివరంగా తెలుస్తుంది అన్నమాట. అయితే అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాస్తూ ఏమంటున్నాడంటే, మొదటిగా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో నుంచే ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే దేవుని ప్రేమ మన ఎడల వెల్లడి అయ్యింది అని అంటే, దేవుని ప్రేమ మన ఎడల ఎక్కడ వెల్లడి అయిందంటే శిలువ మరణములో, శిలువలో ఆయన బలియాగము ద్వారా మన ఎడల ఆయన చూపినటువంటి ప్రేమ వెల్లడిపరిచాడు అన్నమాట. దేవుడు తన కుమారుని మరణము ద్వారా అనే మాటను కూడా మనం చదువుతాం ఇక్కడ. అయితే అపోస్తులైన పౌలు గారు ఏం రాస్తున్నాడంటే, 1 మనం పాపులం అంటున్నాడు, 2 అనీతిమంతులం అంటున్నాడు, 3 శత్రువులం అంటున్నాడు. కానీ దేవుణ్ణి మాత్రం ఏమంటున్నాడంటే దేవుడు ప్రేమ గలవాడు, ఆయన ప్రేమించేవాడు. ఎవరిని ప్రేమిస్తాడు? ఆయన ఎలాంటి వారిని ప్రేమిస్తాడో? పాపులనైనా ప్రేమిస్తాడు, అనీతిమంతులనైనా ప్రేమిస్తాడు, ఆఖరికి శత్రువులను సహితం ప్రేమించగలిగినటువంటి దేవాతి దేవుడు, శత్రువులను ప్రేమించేటువంటి ఏకైక దేవుడు మన ప్రభువైన
యేసుక్రీస్తు. శత్రువులు నిజంగా ప్రేమించాడా అని మనం ఆలోచన చేస్తే ఒక రకంగా పౌలు గారు చెప్పినటువంటి వాస్తవికమైన మాటలు ఏంటంటే, మనం ఎలాంటి వారమండి? పాపులం. రెండోది, మనలో నీతి లేదు, మనలో నీతి అనేది లేదు. ఏమండి, మనం నిజంగా దేవునికి విరోధ భావం కలిగినటువంటి వారం. దేవునితో, తండ్రి అయిన దేవునితో ఆయనకు మనకు ఉండవలసినటువంటి సత్సంబంధాన్ని మనం పోగొట్టుకున్న వారం, శత్రువులం, విరోధులం. అయినప్పటికీ కూడా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడంటే, తన అద్వితీయ కుమారుడు, సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపించి ఆయన శరీరమును దున్నువారి చేతికి అప్పగించి ఆయన్ను బాధించడం తండ్రికి ఇష్టమయ్యి, అంటే మనందరి రక్షణార్థమయ్యి ఆయన్ను బాధించడం ఆయనకి ఇష్టమైందనమాట. ఆ రకంగా శత్రువులను సహితం ప్రేమించగలిగినటువంటి దేవాతి దేవుడు అనమాట. అలాంటి మనల్ని ప్రేమించాడు. అలాగే శత్రువులైన వారిని ఎలా ప్రేమించాడో బైబిల్ గ్రంథంలోంచి ఒక 2-3 సన్నివేశాలను మనం చూసి మనం దేవుని ఆరాధించుకుందామండి. మొదటిగా చూద్దాం. చూడండి, లూకాసు వార్త 22 అధ్యాయము 47 చదువుతున్నాను. చూడండి, ఆయన ఇంకొను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చిరి. 12 మందిలో యోధ అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యోధా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవుదాన్ని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయన అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. ఇక్కడ ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. దేవుడు, మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగింపబడవలసినటువంటి సమయం వచ్చింది. వారు రానే వచ్చారు గుంపులుగా యేసుక్రీస్తుని పట్టుకోవడానికి, శిలువ మరణానికి అప్పగించడానికి వారు రానే వచ్చారు. ఆ సమయం ఆసన్నమైనప్పుడు అదంతా కూడా మన ప్రభువుకి తెలిస్తే ఈయన ఏర్పరచుకున్నటువంటి శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ వారికంటే ముందుగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడంట. వస్తే ప్రభువుకు అంతా తెలుసు కాబట్టి ప్రభు అన్నాడు, యోధ, నీవు నన్ను ముద్దు పట్టుకొని నీవు చేయాలనుకున్న పని చెయ్యి, నువ్వు నన్ను అప్పగించాలనుకుంటున్నావు కదా, అప్పగించని చెప్పి ఇస్కరియోతు యోధ చెప్తే, అయితే అప్పగించబోతున్నాడు అని చెప్పేసి ఉన్న శిష్యులు ఎవరైతే విన్నారో వారికి కోపం వచ్చిందనమాట. వారు కోపం వచ్చి కత్తితో నరుగుదామా, కర్రతో కొడదామా అనేసి అన్నట్లుగా మనం చదివాం. ఇక్కడ ఏం జరిగిందన్నది మనకు తెలియదు. అయితే ఒక ఆయన మాత్రం ఏం చేశారంటే, ఆ పట్టుకుందామని వచ్చినటువంటి ప్రధాన యాజకుని దాసుడు ఎవరైతే ఉన్నాడో, అంటే ఆ ముఖ్యులు రారండి, పనివారిని పంపిస్తారు కదా, పట్టుకోవడానికైనా ఏదైనా పని చేయడానిక పనివారిని పంపిస్తారు. అలా ప్రధాన యాజకుడు పంపించినటువంటి ఒక దాసుడు ఉన్నాడు. ఆయన పేరేటంటే మల్కు. అది కూడా వివరంగా చదువుదాం. చూడండి, ఇక్కడ వివరంగా లేదు, యోహాను సువార్తలో వివరంగా చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 10 నుంచి చదువుతున్నాను. చూడండి, సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. అక్కడ కోపం తెచ్చుకున్న వారిలో కత్తి ఎవరి దగ్గర ఉందండి? పేతురు గారి దగ్గర ఉంది. పేతురు గారు ఏం చేశారు? ఏ దాసుడైతే వచ్చాడో ఆ దాసుని పేరు ఏంటంటే మల్కు. మల్కు యొక్క కుడి చెవి నరికి కత్తి దూసి ఆ చెవి నరికేశాడంట. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నరికాడు కదా అని చెప్పి ఊరుకోలేదు. కానీ మన దేవుడు, ఆయన ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి, ఆయనే ప్రేమ. ఆత్మఫలం ఏంటంటే ఫస్ట్ మొదటిది ఏంటి? ప్రేమే. ప్రేమ, ఆత్మ యొక్క ఫలం ప్రేమే. ప్రేమే మన ప్రభు అయిన క్రీస్తే ప్రేమ.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నరికాడు కదని చెప్పి ఆయన్ని వదిలేయలేదు. కానీ దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి అయి ఉండి ఆయన్ని సహితం ఆయన్ని బాధించడానికి, ఆయన్ని లేదంటే బంధించడానికి, ఆయన్ని శిక్షించడానికి వచ్చినటువంటి ఒక శత్రువుని సహితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే, అక్కడ చదివాం కదండి, ఇక్కడ కూడా చదివాం చూడండి. లోకాసు వార్త 22వ అధ్యాయము 51వ వచనం మళ్ళీ చదువుతున్నాం చూడండి. 22:51. అయితే యేసు ఈ మట్టుకు తాళుడు అని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. మన ప్రభువుని బంధించడానికి వచ్చినా, లేదా బాధించడానికి వచ్చినా, లేదంటే మరణానికి ఆయన్ని లాక్కెళ్ళడానికి, వీడ్చుకెళ్ళడానికి వచ్చినటువంటి ఒక శత్రువుని సహితం మన ప్రభు ఏం చేశారండి, మన ప్రభు ప్రేమించాడు. ఆయన చెవిని ముట్టాడు, ఆయన్ని ముట్టి బాగు చేసి ఆయనకి స్వస్థత ఇచ్చాడండి. ఏమండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూస్తాం మనం. ఆయన మాత్రమే ముట్టనవసరం లేదండి, ఆయన వస్త్రపు చెంగు ముట్టితే స్వస్థత. ఏమండి, సిలువలో ఆయన మరణం అయ్యాడా లేదని టెస్ట్ చేయడానికి ఒక బలమైన పంటు బల్లెముతో పొడిచినప్పుడు ఆయన శరీరంలో రక్తం లేక ఆ నీళ్లు చింది, నీళ్లు కారుతాయి కదని పొడిచినప్పుడు ఆ నీళ్లు చింది ఆ దాసుని మీద పడినప్పుడు ఆ బొంటుగా, అదే ఆ బలమైనటువంటి యొక్క సైనికుడికి ఒక కన్ను పనిచేయదంటండి, ఒక కన్ను సరిగా పనిచేయదంట. యేసుక్రీస్తు శరీరంలో నుంచి ఒక చుక్క, ఒక బొట్టు నీరు ఆయన ముఖం మీద పడగానే ఆయన స్పష్టంగా చూశాడంటండి. ఆయన స్పష్టంగా చూసి ఈయన నిజంగా దేవుని కుమారుడని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చాడంటండి. అవండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమ వెల్లడిపరిచాడు దేని ద్వారా? ఏమండి, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే వ్యాధి పోద్ది, రోగం పోద్ది. కానీ మన పాప రోగం పోవాలంటే ఆయన వస్త్రపు చెంగు కాదండి, ఆయన వస్త్రపు చెంగు కాదు, కానీ స్వయంగా ఆయన, మనం అనుకుంటాం కదండి, మనకు ప్రాణం ఏంటండి, మన రక్తమే మన ప్రాణం, బైబిల్ చెప్తుంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వస్త్రపు చెంగుతోనో లేకపోతే ఆయన పైన వేసుకున్న టవల్తోనో కాదు, కానీ ఆయన ప్రాణమైనటువంటి ఆయన రక్తంతో మనందరినీ కడిగి పవిత్రపరిచి మనందరికీ ఈ యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని మనందరికీ కలగజేశాడండి. ఏమండి, మనం ఎంతమంది శత్రువులుగా ఉన్నాం? ఏమండి, ఎంతమంది మనం యేసుక్రీస్తుని అప్పగిస్తున్నాం? ఎంతమందిని ఇంకా మనం సిలువ వేయడానికి అప్పగిస్తున్నాం యేసుక్రీస్తుని? అయినప్పటికీ కూడా మనం శత్రువులమైనప్పటికీ, పాపులమైనప్పటికీ, మనకి ఏ యోగ్యత లేకపోయినప్పటికీ, అయోగ్యులమైనప్పటికీ కూడా దేవాతి దేవుడు మనందరి ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎలాగంటే తన అద్వితీయ కుమారుని మరణము ద్వారా, ఏమండి, ఆయన ప్రాణమైనటువంటి రక్తమును మనందరి కొరకు చిందించడం ద్వారా మనకు ఈ రక్షణ భాగ్యం కలిగిందండి. మన దేవాతి దేవుడు శత్రువుని సహితం ప్రేమించగలిగినటువంటి దేవాతి దేవుడు మహనీయుడండి, ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి. ఏమండి, మల్కు అనే దాసుడు ఆయన్ని ఈడ్చికెళ్ళడానికి వచ్చాడు, ఆయన్ని బాధించడానికి వచ్చాడు. ఆయన శత్రువు అయినప్పటికీ కూడా మన దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఆయన్ని ప్రేమించి ఆ దాసుని ముట్టి, ఆ చెవిని ముట్టి బాగుపరిచినట్లుగా మనం చదువుతున్నామండి. ఏమండి, మనం కూడా అలాగే ఏ యోగ్యత లేనప్పటికీ, పాపులమైనప్పటికీ, శత్రువులమైనప్పటికీ కూడా దేవుడు మన యెడల ప్రేమ చూపి, కనికరం చూపి ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును ఆయన సమర్పించుకొని, ఆయనే బలిగాను అర్పణముగాను అర్పించుకొని మనకి రక్షణ భాగ్యం కలగజేశాడండి. రెండోదిగా చూద్దాం చూడండి. రెండోదిగా, ఇది మరణానికంటే ముందు జరిగిన సన్నివేశం అండి. ఆ సైనికులు వచ్చారు, ఆయన చెవు బాగు చేశాడు, తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళారు. ఏమండి, ఆయన్ని 4 కోట్లకు తిప్పారు. అన్న, కయప, ఇంకా 2 ఉంటారండి, హేరోదు, ఇంకొక ఆయన ఉంటారు ఎవరో, ఆయన ఈ 4 కోట్లకి తిప్పారు. ఆయన్ని
ఆయనలో ఏ దోషం వారికి కనపడలేదు. అయినప్పటికీ కూడా వీళ్ళ యొక్క బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను కోరుకుని యేసుక్రీస్తుని సిలువేయమన్నప్పుడు వారే గెలిచారు, వారి కేకలు గెలిచినాయి. అయితే యేసుక్రీస్తునికి సిలువ నాకు అప్పగించిన తర్వాత కూడా ఆయన్ని చిత్రవాద చేశారు. ఆయన ఎక్కడ దేహమంతా ఖాళీ లేకుండా చీల్చారు, కొరడాలతో కొట్టారు, ఉమ్మివేతలు జరిగినాయి, పిడిగుద్దులు గుద్దారు. ఎన్ని యాతనలైనా భరించాడు, నోరు తెరవలేదు. ఎందుకనంటే మనందరి దోషములు, మనందరి పాపములు ఆయన యొక్క భుజములపై ఉన్నాయి కాబట్టి. ఆయన ఎవరంటే మనందరి పాపములు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కాబట్టి ఆయన బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో, వారు కొరడాలు, కొక్కుములు కలిగినటువంటి కొరడాలతో వారు దేహమంతా చీల్చుతున్నా సరే ఆయన అలా మౌనిగా ఉండి మనందరి నిమిత్తం ఆయన యొక్క రక్తాన్ని చిందించాడండి. ఆయన యొక్క రక్తాన్ని చిందించాడు. అయినా కూడా నోరు తెరవలేదండి. అయినా కూడా నోరు తెరవలేదు. కానీ ఆయన నోరు తెరవలసినటువంటి సమయం వచ్చింది. ఆయన నోరు తెరిచాడండి. మొదటిగా ఏం చేశాడు చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయము. లోకాసు వార్త 23వ అధ్యాయం 34 చదువుతున్నాను చూడండి, 33 కూడా చదువుతాను చూడండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపు ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క పాపములను క్షమించడానికి అధికారి అయి ఉన్నాడని ఇక్కడ మరొకసారి మనకు రుజువు అవుతుందండి. ఎలా అంటే మనం ఏం చేస్తున్నామో, మనం ఎటువంటి పాపంలో ఉన్నామో, మనం ఏ కార్యం, ఏ దుష్కార్యం చేస్తున్నామో ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడండి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమంటున్నాడండి. ఆయన ముట్టి స్వస్థపరచగలడు. అలాగే మనందరి తరపున విజ్ఞాపన కూడా ఆయన చేయగలడండి. సిలువలో పలికినటువంటి మొదటి మాట ఇది. ఏమండి, ఆయన ఏమంటున్నాడండి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఆయన ముట్టి స్వస్థపరచగలడు. అంత మాత్రమే కాదు, కానీ మనందరి నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడండి, విజ్ఞాపన చేస్తున్నాడు. మనందరి పాపాన్ని ఆయన భుజముల మీద పైన మోసుకొని పోయి ఆయన సిలువ వేయబడి, ఏమండి, ఆ సిలువలో కూడా, ఆ మరణంలో కూడా, మరణం కంటే ముందు శత్రువులుగా ఉన్న వారిని ప్రేమించారు. అయితే మరణంలో కూడా ఆయన మరణిస్తాడని తెలుసు కూడా, ఏమండి, ఆయన మరణిస్తాడని తెలుసు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన బాధించిన వారిని, ఆయన్ని శిక్షించిన వారి కొరకు, ఏమండి, ఆయనకు విరోధంగా మాట్లాడిన వారి కొరకు, అందరి కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడండి. ఎంతటి ప్రేమామయుడండి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రేమ, ఒక కవి చెప్పాడు, ఒక ఆయన చెప్పాడు, భూమంతా నీరైనా, ఆకాశం అంతా పుస్తకమైనా, అదే ఇంకైనా, భూమంతా ఇంకు ఒక పెన్లో పోసుకుంటే ఆకాశం అంతా పుస్తకం రాస్తే అయినా కూడా సరిపోదంటండి దేవుని ప్రేమను వివరించడానికి. ఆ పుస్తకం కానీ, ఈ భూమంతా నిండిన ఇంకు కానీ సరిపోదంత. అంతటి ప్రేమామయుడండి. శత్రువైన మల్కుని ముట్టి స్వస్థపరచడమే కాకుండా, ఏమండి, మరణానికంటే ముందు మరణానికి అప్పగించడానికి వచ్చిన శత్రువుని ప్రేమించడమే కాకుండా, మరణంలో సహితం ఎంత వేదనకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ కూడా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడండి. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. ఎవరండి మనల్ని క్షమించమని అడిగేది? ఎవరైనా ఉన్నారండి? దేవాతి దేవుడు ఎంతటి ప్రేమమయుడో ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. శత్రువుని ముట్టి స్వస్థపరిచాడు, శత్రువు కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. మరణానికి ముందు మల్కుని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, ప్రేమించాడు. మరణ దశలో కూడా మనందరి నిమిత్తం, ఆయన్ని బాధించిన వారి నిమిత్తం ఆయన ప్రేమను కనపరుస్తున్నాడండి. అంతటి ప్రేమామయుడు.
మరణానికి ముందు ప్రేమించాడు, మరణంలో ప్రేమిస్తున్నాడు. మరణం తర్వాత ఆయన మరణించి 3వ రోజున తిరిగి లేచి మరణాన్ని జయించి పునరుత్థానుడైన తర్వాత కూడా మనందరి పాపముల నిమిత్తం ఆయన మనందరి పాపముల నిమిత్తం ఒక్కసారే ఆయన్ను బలిగాను అర్పణముగాను అర్పించుకొని ఆయన మనందరికీ ఒక్కసారే బలి అర్పించాడండి. ఏమండి, పునరుత్థానం తర్వాత కూడా పాపులమైన మనలను, శత్రువులమైన మనలను ఆయన ప్రేమిస్తున్నాడండి. ఏమండి, దేవునికి మనకి సమాధానం లేదండి. ఎందుకని లేదంటే దేవుడిచ్చిన ఆజ్ఞను మనం మీరాం. ఏమండి, మొదటి ఆదాము ఏం చేశాడండి? దేవుని మాటను మీరాడు. కాబట్టి ఆయనకు మరణం సంప్రాప్తమైంది. అంత మాత్రమే కాదు కానీ ఆయన ద్వారా సర్వమానవాళికి ఆ మరణం, ఆ పాపం సంప్రాప్తమైందండి. అది అలా కొనసాగుతూనే ఉంది. దానికి నివారణ ఏంటంటే, దానికి మందు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ఒక్కటే దానికి విమోచన, దానికి విరుగుడు. దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శత్రువులను ప్రేమించగలిగిన వారు, శత్రువుల కొరకు విజ్ఞాపన చేయగలిగిన వారు, ఆయన శత్రువుల కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి మహనీయుడు. ఆయన కొరకు, వారి కొరకు ఆయన రక్తం చిందించగలిగినటువంటి త్యాగశీలండి. ఇక్కడ చదువుతాం కదండి, రోమీలకు రాసిన పత్రికలో మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి వచనాలు. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట మరింత నిశ్చయముగా రక్షింపబడదుము. ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి పాపముల నిమిత్తం ఆయన సిలువలో బలియాగమై ఆయన మరణించారు. కానీ ఆయన మరణాన్ని జయించకపోతే మనందరికీ కూడా ఏం లేదండి, ఆయన యొక్క మరణము ద్వారా మనందరం ఏమై ఉన్నామంటండి, ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదము. మనందరికీ ఈ రక్షణ దేని వలన వచ్చిందంటే ఆయన మరణించడం మాత్రమే కాదు కానీ ఆయన మరణించి మరణాన్ని ఓడించి మరణపు యొక్క మెడ విరిచి మరణమా నీ ముల్లెక్కడ అని చెప్పి మరణానికి సవాలు విసిరి ఆయన జీవించుట చేత మనందరం మరీ నిశ్చయముగా రక్షింపబడ్డామండి. ఏమండి, ఆయన పునరుత్థానుడు. ఆ పునరుత్థానం ఆయన రెండవ రాకడలో ఆ పునరుత్థానం మనందరం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయన శరీరంలో మనందరి నిమిత్తం నలగొట్టబడినటువంటి శరీరంలో మనందరం పాలు పంపులు పొందాలి. ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తంలో మనందరం పాలు పంపులు పొందాలండి. అయితే మన హృదయాలు ఎలా ఉన్నాయి? మన హృదయాలు దేనితో నిండి మనం ఆరాధన తీసుకుంటున్నాం? శత్రువులైనటువంటి మనలను కూడా ఆయన ప్రేమించాడు. శత్రువులను సహితం, బాధించడానికి వచ్చిన వారిని సహితం, బాధించిన వారిని సహితం, సిలువకు అప్పగించిన వారిని సహితం ఆయన ప్రేమిస్తున్నాడే. మన హృదయాలు ఆ ప్రేమను మన హృదయాల నిండా నింపుకొని కృతజ్ఞతా భావంతో స్తుతియాగముగా, అసలు ఆరాధన అంటేనే ఏంటండి? ఆరాధన అంటేనే దేవునికి ఇచ్చేది. ఆరాధన అంటే ఏంటండి? దేవునికి మనం ఇచ్చేది. స్తుతి యాగముగా కృతజ్ఞతా భావంతో ప్రేమామయుని యొక్క ఆ ప్రేమ వెల్లడిపరిచాడు కదండి సిలువలో మనందరి నిమిత్తం. దాన్ని తలపోసుకొనుచు హృదయం నిండా ఆయన చేసినటువంటి కార్యాలను తలపోసుకుంటూ మన యొక్క మనసు, మన యొక్క హృదయం స్తుతియాగముగా ఆయనకి అర్పించాలండి. అదే ఆరాధన. మనం ఇవ్వగలిగినటువంటి ఆరాధన, దేవునికి ఇంపైన ఆరాధన ఏదైనా ఉందంటే మన యొక్క జిహ్వా ఫలమేనండి. నీవు నోటితో ఆయన్ని
హెచ్చించవలసినంతగా హెచ్చిస్తే, ఆయన్ని ఘనపరచవలసినంత విధంగా ఘనపరిస్తే అదే అసలైన ఆరాధన. నీవు స్తుతించవలసినటువంటి విధంగా ఆయన్ని స్తుతిస్తే అదే అసలైన ఆరాధన అండి. మనం తెచ్చే కానుకలు గట్ట మన పెద్దలు చదివిస్తారు కదండి, కానుకలు తెమ్మని దేవుడు చెప్పలేదు అసలు. ఏమండి, కానుకలు నాకు కావాలని ఆయన అడగలేదు. ఆ కానుకలు కూడా మన నిమిత్తమే మందిరంలో ఉంటాయని చెప్పాడు దేవుడు. మన కొరకేనండి అవి కూడా. కానీ దేవునికి అసలైన ఆరాధన ఏదంటే, నీవు చేయగలిగినటువంటి స్తుతి, నీవు చేయవలసినటువంటి ఘనపరచడం, లేదంటే నీవు చూపించవలసినటువంటి కృతజ్ఞతాభావం, ఇదే దేవునికి అసలైన ఆరాధన అండి. ఏమండి, మరణానికి ముందు మల్కు అనేటువంటి శత్రువును ఆయన బాధించడానికి వచ్చిన ఆయన్ను కూడా ఆయన ప్రేమించాడు. మరణ దశలో సహితం ఆయన్ని బాధించిన వారి కొరకు, లేదంటే ఆయన్ని అప్పగించిన వారి కొరకు, ఆయన సిలువ వేసిన వారి కొరకు వారు ఏం చేస్తున్నారో తెలియదు, వారిని క్షమించమని వారి మీద కూడా ప్రేమ చూపాడండి. ఆయన మరణం తర్వాత, పునరుత్థానుడైన తర్వాత కూడా మనందరి పాపముల నిమిత్తం ఆయన బలి అర్పించి మనందరి కొరకు ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడండి. మనం శత్రువులమైనా సరే, ఎలాంటి వారమైనా సరే, దేవా నేను పాపినంటే ఆయన యొక్క గొప్ప రక్షణ మనకు అనుగ్రహిస్తున్నాడండి. అంతటి ప్రేమామయుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. ఏమండి, కృతజ్ఞతా భావం కలిగి ఆయన ప్రేమ కార్యాలను తలపోసుకుంటూ స్తుతియాగముగా మనం స్తుతులు చెల్లించి ఆయన యొక్క రక్తంలోనూ ఆయన యొక్క ఆ శరీరంలోనూ పాలు పంపులు పొందాలని కోరుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడు మనందరి కొరకు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.